మళ్లీ తనని గుడ్డిగా నమ్ముతున్న భార్యను చూసి మనసులోనే కర్కశంగా నవ్వుకుంటూ, చచా, నేను నిన్ను తప్ప మరో అమ్మాయిని ఆ ఉద్దేశంతో చూడలేదురా అని ఆమె తలని గుండెకి ఆనించుకున్నాడు గోపి. అంతలో ఇంటి ముందుకి ఒక పోలీస్ జీపు వచ్చి ఆగింది. గోపి, మనింటికి పోలీసులొచ్చారేంటి? రాంగ్ అడ్రస్కి వచ్చుంటారులే, నువ్వు కంగారు పడకు సరు అని ఆమెకు ధైర్యం చెప్పి పోలీసులకు ఎదురు వెళ్లాడు గోపి. గోపి అంటే మీరేనా? నేనే అండి, నాతో ఏం పని అని కళ్ళు చిన్నవి చేసి అడిగాడు గోపి. యు ఆర్ అండర్ అరెస్ట్. నేనా? నన్నెందుకు అరెస్ట్ చేస్తారు ఎస్ఐ గారు? మీ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మీరు కావ్య అనే అమ్మాయిని హరాస్ చేసినట్టు ఆమె తండ్రి మీపై కంప్లైంట్ ఇచ్చాడు అని కానిస్టేబుల్కి గోపి చేతులకు బేడీలు వేయమని కళ్లతోనే సిగ్నల్ ఇచ్చాడు ఎస్ఐ. ఆగండి ఎస్ఐ గారు, అది నిజమో కాదో తెలియకుండా మా ఆయనకి బేడీలు ఎలా వేస్తారు? చూడమ్మా, నువ్వింకా ఏ కాలంలో ఉన్నావు? మీ ఆయన దాదాపు 18 నెలల నుండి కావ్య అనే అమ్మాయితో ఇల్లీగల్ రిలేషన్లో ఉన్నాడు. దానికి తగిన ప్రూఫ్స్ కూడా మా దగ్గరున్నాయి అంటూ తన మొబైల్లో గోపి కావ్యతో ఉన్న ఫోటోస్ అన్నీ చూపించాడు ఎస్ఐ. అందులో కావ్య గోపి హగ్ చేసుకున్నట్టు, ఒకరికొకరు ఐస్ క్రీం తినిపించుకుంటున్నట్టు, చేయి పట్టుకుని పార్కుల వెంట వెళ్లినట్టు, బైక్పై వెళ్లినట్టు, ఇలా రకరకాల ఫోటోస్ అన్నీ ఉన్నాయి. వంశీ వింధ్య ఒకటే ఫోటో చూపించారు. మార్ఫింగ్ అయితే ఇన్ని ఫోటోస్ ఎలా వస్తాయి అని ఆలోచించింది సరిత. ఎస్ఐ గారు, మీరు చూపించేవన్నీ నిజమేనా అని షాక్ కొట్టిన కాకిలా బిగుసుకుపోతూ అడిగింది సరిత. నిజం కాకపోతే మార్ఫింగ్ చేసే పని మాకేంటమ్మా? సరిత తన నోటిని 2 చేతులతో మూసేసుకుంది. ఏమైనా ఉంటే స్టేషన్కొచ్చి తేల్చుకోండి అని చెప్పేసి గోపిని తీసుకుని వెళ్లిపోయారు ఎస్ఐ. ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోయింది సరిత. 5 నిమిషాల ముందు వరకు కూడా రెండోసారి గోపీపై నమ్మకముంచిందామె. అతను అంతగా తనని మోసం చేశాడని గుర్తొస్తుంటే ఏడవలేక ఏడుస్తూ నేలపైనే వాలిపోయింది. పోలీస్ జీప్ చూసి పరుగున వచ్చిన కవితకి సరితని చూసి జాలేసింది. అమ్మా సరు అంటూ మృదువుగా పిలిచి దగ్గరికి తీసుకుని కళ్ళు తుడిచి ఓదార్చింది కవిత. ఆంటీగారు, చూసారా గోపి ఏం చేశాడో అని కవితను పట్టుకుని బోరున ఏడవసాగింది సరిత. ఈ విషయం నాక్కూడా తెలుసు. కాని నువ్వు నీ ఇంట్లో వాళ్ళు చెప్తేనే నమ్మలేదు. నేను చెప్తే నమ్ముతావా ఏంటి అని చెప్పలేకపోయాను. కాని ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియడం లేదా ఆంటీగారు? నాకు ఏమీ తోచడం లేదు. అత్తయ్య మావయ్య కూడా నిన్న వింధ్య వాళ్ల ఇంటికి వెళ్ళి ఇప్పటి వరకు రాలేదు. ఒంటరిదాన్నైపోయానా ఆంటీ అని కవితను పట్టుకుని ఏడ్చేసింది సరిత. ఇందుకే పిచ్చిదానా ఇంట్లో వాళ్లని వదులుకోకూడదనేది. చూడు, వింధ్యను ఎంత అవమానించినా ఇప్పటికీ నీ మీద అభిమానంతో మీ ఆయనతో గొడవ పడుతూనే ఉంది. ఆ విషయం తెలుసా నీకు? ఏంటాంటీ మీరు చెప్పేది? అవును, నువ్వు మీ ఆయన గురించి చెప్పింది నమ్మలేకపోయినా వింధ్య వాళ్లు బయటికి వెళ్ళాక కూడా గోపీతో పలుసార్లు మాట్లాడారు. గోపి ఎప్పుడూ వాళ్లపై అరిచి తప్పించుకునేవాడు. మీ ఆయన చేతిలో ఎన్ని అవమానాలు పడ్డా వింధ్య మాత్రం అస్సలు వదిలిపెట్టలేదు. తన తోటికోడలైన నీ జీవితం బాగుండాలని గోపి కనిపించిన ప్రతిసారి ఫైట్ చేస్తూనే ఉంది. నీకు తెలుసా ఈ విషయం? కవిత చెప్పే మాటలకి కొయ్యబారిపోయిందే సరిత. అసలు వింధ్యకి తనకి నక్కకి నాగలోకానికున్నంత తేడా ఉందని అనిపించింది సరితకు. ఎంత అవమానించాను, తనతో గొడ్డులా ఎంత పని చేయించుకున్నాను. అయినా నన్నెప్పుడూ ఒక్క మాట అనలేదాంటీ. నిజంగా నా తోటికోడలు వజ్రం. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు సరిత. వెళ్ళి వాళ్లని కలిసి జరిగిందంతా చెప్పు. వాళ్లే గోపిని బయటకు తీసుకొచ్చి గోపి మారేలా చేస్తారు. నువ్వేం కంగారు పడకు. వంశీకి గోపిని ఎలా మార్చాలో తెలుసు. ఏం మొహం పెట్టుకుని వెళ్లమంటారు కవిత ఆంటీ? నిన్నటికి నిన్న కూడా వాళ్లేదో మా డబ్బు దోచేశారని అత్తయ్య గారిని అడగమని పంపించాం. ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని వెళ్లను నేను? వాళ్లు ఇలాంటివన్నీ పట్టించుకునేవాళ్లైతే నిన్న వెళ్లిన మీ అత్తగారి వాళ్లని కూడా ఆహ్వానించరు. వాళ్లని సాధారణంగా ఆహ్వానించి అక్కున చేర్చుకున్నారంటే మీరంతా వంశీకి వింధ్యకి కావాలే పిచ్చిదానా. వెళ్ళి ఒకసారి మాట్లాడు. వాళ్లేంటో నీకే తెలుస్తుంది. కవిత మాటలకి సరితకి కొంచెం ఊరటగా అనిపించింది. సరే ఆంటీ, నేనిప్పుడే వంశీ ఇంటికి వెళ్తాను అని వాళ్ళింటికి బయలుదేరింది సరిత. అప్పటికే ఆ విషయం వంశీకి చేరిపోయింది.
తన అన్నయ్యను పోలీసులు తీసుకెళ్లారని కవిత ఆంటీ ఫోన్ చేసి చెప్పేసింది. వాళ్ల అన్నయ్యన్న మాటలు కాని చేసిన పనులు కాని ఏవీ గుర్తురాలేదు వంశీకి. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అనుకున్నాడు. వంశీ, ఎక్కడికి వెళ్తున్నావు? అన్నయ్యని పోలీసులు తీసుకెళ్లారు వింధ్య. ఒకసారి వెళ్ళొస్తాను అని కంగారుగా వెళ్లబోయాడు వంశీ. నేను కూడా వస్తాను అంటూ వంశీ చేయి పట్టుకుంది వింధ్య. పోనీ తీసుకెళ్ళు వంశీ, వింధ్య కూడా మాట్లాడితే మన సైడ్ వాదన గట్టిగా ఉంటుంది అని సుదర్శన్ భాగ్యలక్ష్మిలు కంగారు పడుతూ చెప్పారు. వాళ్ళిద్దరి మాటలు వింటుంది. అప్పుడే వచ్చిన సరిత. ఇద్దరినీ చూడగాని ఆమెకి ఏడుపు తన్నుకొచ్చేసింది. సరితను చూడగానే నలుగురికి జాలేసింది. వింధ్యకైతే కళ్ళల్లో నీళ్లు చెరిపోయాయి. జుట్టు చెరిగిపోయి కళ్లంతా ఎర్రగా అయిపోయి మొహమంతా పీక్కుపోయింది. అసలామె సరితేనా అన్నట్టు మారిపోయింది ఒక్కరోజులో. వదినా, అన్నయ్యకి ఏం కాదు, నేను తీసుకొస్తాను. అవునక్క, బావగారిని తీసుకొచ్చాక మనమందరం కలిసి మార్చేద్దాం, నువ్వేం భయపడకు అంటూ సరితను హత్తుకుంది వింధ్య. వాళ్ల ప్రేమ చూసి మరింత ఏడ్చేసింది సరిత. నా భర్తను పోలీసులు తీసుకెళ్లారనగాని నా పుట్టింటి వాళ్లు కూడా నా కంటికి కనిపించకుండా పోయారు. కానీ మిమ్మల్ని ఎంత అవమానించినా మీరు మాత్రం ఇంకా నా తరపున నిలబడ్డారు. మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అంటూ వంశీ వింధ్య కాళ్లపై పడబోయింది సరిత. వదినా అంటూ వంశీ, అక్కా అంటూ వింధ్య ఒకేసారి సరితను వంగకుండా పట్టుకొని అక్కున చేర్చుకున్నారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోను. రా వంశీ, లేట్ అవుతుంది కదా, వెళ్దాం అంటూ వంశీని కంగారు పెట్టింది వింధ్య. నేను కూడా వస్తాను అని ఏడుపు మొహం పెట్టింది సరిత. వింధ్యా వంశీ ఒకరి మొహం ఒకరు చూసుకుని సరితను కూడా వెంటబెట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్లారు. వీళ్లు వెళ్లేసరికి పోలీసులు గోపి ఒళ్ళు ఊనం చేస్తూ ఉన్నారు. ఎస్ఐ గారు, నేను చెప్పేది వినండి. ఆ అమ్మాయిని నేనేం హెరాస్ చేయలేదు. ఆ అమ్మాయి కూడా నన్ను ఇష్టపడింది అంటూ గోపి చెప్తున్నా వినిపించుకోకుండా ఎస్ఐ గోపిని చితకబాదుతూ ఉన్నాడు. తన అన్నయ్యను కొడుతుంటే వంశీ మనసు విలవిల్లాడి ఎస్ఐ గారు అంటూ స్టేషన్ దద్దరిల్లేలా అరిచాడు వంశీ. ఎవరు మీరు? ఇప్పుడు మీరు అన్యాయంగా కొడుతున్న గోపికి తమ్ముణ్ణి. అన్యాయంగా కొట్టడమేంటి? మీ అన్నయ్య ఒక అమ్మాయిని హరాస్ చేశాడు. ఓ, ఏ విధంగా హరాస్ చేశాడు? అమ్మాయిని కొట్టాడా? శారీరకంగా ఇబ్బంది పెట్టాడా? మానసికంగా ఇబ్బంది పెట్టాడా? బ్లాక్మెయిల్ చేశాడా? చెప్పండి, ఏ విధంగా హరాస్ చేశాడు? వంశీ మాటలకి తడబడుతూ ఆ అమ్మాయిని శారీరకంగా హరాస్ చేశాడని ఆ అమ్మాయి తండ్రి కంప్లైంట్ ఇచ్చాడు. సాక్ష్యముందా? అంటూ ఎస్ఐ మొహంలోకి సూటిగా చూశాడు వంశీ. ఉంది అని సరితకు ఏవైతే ఫోటోస్ చూపించాడో వంశీకి కూడా అవే చూపించాడు ఎస్ఐ. ఇవి సాక్ష్యాలేనా? ఇందులో హరాస్ చేసినట్టు ఏం కనిపించడం లేదే. ఇద్దరూ ఒకరికొకరి అనుమతితోనే చేతులు పట్టుకున్నారు. ఒకరినొకరు అనుమతితోనే హక్ చేసుకున్నట్టే కనిపిస్తుంది. కానీ ఎక్కడ అమ్మాయిని బలవంతం చేసినట్టు కనిపించడం లేదు కదా. ఇక్కడ పోలీస్ నువ్వా నేనా? పోలీస్ ఎవరైనా నీతిగా ఉంటే రూల్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అవుతాం ఎస్ఐ గారు. మీరు డబ్బులు తీసుకుని నాటకాలాడితే మాత్రం ఒప్పుకోను అని అప్పటికప్పుడు తాను ఏం చేయగలడో చూపించాడు వంశీ. వెంటనే 10 నిమిషాల్లో ఎస్ఐకి పై అధికారుల నుంచి కాల్ వచ్చింది. వంశీ దగ్గరున్న కొన్ని ప్రూఫ్స్ డీజీపీ వరకు వెళ్లిపోవడంతో అక్కడ్నుండి నేరుగా ఎస్ఐకి కాల్ వచ్చింది. డీజీపీ నుండి వచ్చిన వీడియో కూడా ఎస్ఐ ఓపెన్ చేసి చూశాడు. అందులో ఎస్ఐకి ఎవరైతే డబ్బిచ్చారో ఆ వ్యక్తైన పురుషోత్తం తన ప్లాన్ కావ్యకి చెబుతూ ఉండగా రికార్డైన వీడియో ఉంటుంది. కావ్య, మనం అనుకున్న పని పూర్తవడానికి దగ్గరగా వచ్చింది. ఇక నుంచి ఆ గోపికి డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి. ఎందుకు డాడీ? గోపి నుండి ఇన్కమ్ బానే వస్తుంది కదా. గోపికి ఇప్పటి వరకు తన పెళ్ళాం సంపాదన కూడా తోడైంది కాబట్టి మనకి బాగా నడిచింది. కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ తన తమ్ముడి దగ్గర నుంచి వస్తుంది డబ్బు. వీలైతే వాడి తమ్ముడిని పటాయించు. వాట్ డాడ్? ఆ వంశీకి మా గురించి తెలుసు. ఇక నేను పడేస్తే పడతాడా? వేరే ప్లాన్ ఏదైనా ఉంటే చెప్పు. కమ్ ఆన్ బేబీ, కొన్నింటికి కొన్ని ట్రిక్స్ యూజ్ చేయాలి అని కన్నింగా నవ్వాడు పురుషోత్తం. అంటే ఎస్, ఆ గోపితో ఇంకా మనకి పని లేదు. మెల్లిగా వదిలించుకో. ఇక మన టార్గెట్ ఆ వంశీ అని పైశాచికంగా నవ్వాడు పురుషోత్తం.
ఈ మాటలన్నీ ఉన్న వీడియో వంశీ డీజీపీకి పంపిస్తే డీజీపీ ఎస్ఐకి పంపించాడు. ఈ వీడియో ఎలా వచ్చిందంటే జై ఇంటి పక్కనే కావ్య ఇల్లు. వాళ్లు మాట్లాడుకోవడం జై విని వీడియో తీసి వంశీకి సెండ్ చేశాడు. ఆ వీడియోలోని మాటలు కటకటాల వెనుకున్న గోపికి కూడా వినిపించాయి. వాళ్లు డబ్బు కోసం తనని పావులాగా వాడుకున్నారని అప్పటికి కానీ అర్థం కాలేదు గోపీకి. అప్పటి వరకు తన అందం చూసి కావ్య తన వెంటపడిందనుకుని నిజాయితీగా ఉండే సరితని వదిలి కావ్య వెంటపడ్డాడు గోపి. అంతలో వంశీ ఆర్డర్ మేరకు పురుషోత్తం కావ్యలను కూడా స్టేషన్కి తీసుకునొచ్చాడు జై. కావ్యను చూడగాని వింధ్యా సరితల రక్తం మరిగిపోయింది. ఎంతగా అంటే ఇద్దరూ ఒకేసారి తమ కొంగులను నడుములో దోపి గాజులను వెనక్కి మడిచారు. కళ్లల్లో నిప్పురవ్వలు కురిపిస్తూ తననే చూస్తున్న వింధ్యా సరితలను చూసి గుటకలు మింగింది కావ్య. వాళ్ళిద్దరినీ చూస్తుంటే అపరికాలి అవతారంలో ఉన్న అమ్మవారు గుర్తొచ్చారు కావ్యకి. ఇద్దరూ కలిసి కావ్య వైపు ఒక్క అడుగు వేసేసరికి వింధ్య, ఇది స్టేషన్ అంటూ ఆమె చేయి పట్టుకుని ఆపాడు వంశీ. వదులు వంశీ, ఈరోజు దీనంతు చూస్తాను, లేదంటే నా మొగుణ్ణి పటాయించాలని చూస్తుందా అని కావ్యని చంపేసేలా చూసింది వింధ్య. చెల్లెమ్మ, ఆ మాట చెప్పింది వీడు. వీడికి కూడా ఒక డోసేస్తే బాగుంటుంది అని పురుషోత్తంని చూపించి ఎంకరేజ్ చేశాడు జై. నువ్వాగరా బాబు, అసలే లేడిపిల్లకి కోపం వస్తే పట్టుకోలేం, రెచ్చగొట్టకు అని జైని చూసి పళ్ళు కొరికాడు వంశీ. ఛీ, నువ్వొక్క తండ్రివేనా? అసలు కన్న కూతురికి అలాంటి అడ్డమైన ప్లాన్స్ ఇస్తారా అని పురుషోత్తంని 2 చెంపలు వాయించేసింది సరిత. ఎస్ఐ గారు, కాపాడండి, ఇది పోలీస్ స్టేషన్ అని మీకు గుర్తుందా? గుర్తుంది ఎస్ఐ గారు. మీరు పద్ధతిగా నడుచుకుని ఉంటే మేము కూడా పద్ధతిగానే ఉండేవాళ్లం. వంశీ చూపులకి సైలెంట్ అయిపోయాడు ఎస్ఐ. అతను డబ్బుకి లొంగిపోయి చట్టానికి వ్యతిరేకంగా పనిచేసినట్టు వంశీ వాళ్లకి తెలిసిపోయిందని సిగ్గుతో తలదించుకున్నాడు ఎస్ఐ. మీరు తర్వాత సిగ్గుపడండి, ఫస్ట్ మా అన్నయ్యని విడిపించండి. ఓ సారీ అండి అని కానిస్టేబుల్ వంక చూసేసరికి అతను పరుగున వెళ్లి గోపి ఉన్న సెల్ని ఓపెన్ చేశాడు. ఒళ్లంతా హూనమవటంతో కుంటుకుంటూ బయటకొచ్చాడు గోపి. పరుగున వెళ్లి అతనికి సపోర్ట్ ఇచ్చాడు వంశీ. భార్యని తమ్ముణ్ణి చూసేందుకు దించిన తల ఎత్తలేకపోయాడు గోపి. అతన్ని చూసి చూడనట్టు బయటకు వెళ్ళిపోయింది సరిత. జై, అన్నయ్యని వదినని ఇంటికి తీసుకెళ్ళు అని ఆర్డర్ వేసి అప్పటి వరకు పట్టుకున్న వింధ్య చేతిని వదిలేశాడు వంశీ. పంజరంలో ఉన్న చిలకకి రెక్కలొచ్చినట్టు తన 2 చేతులతో కావ్యను ఎడాపెడా వాయించేసింది వింధ్య. వింధ్య కొట్టే కొట్టుడికి లబోదిబోమని అరిచింది కావ్య. ఎస్ఐ కూడా ఏమనలేకపోయాడు వాళ్లని. ఇప్పుడు పటాయించవే నా ముందు, పటాయించు నా మొగుణ్ణి అని కావ్య జుట్టు పట్టుకుని గోడకు టీకించేసింది. అమ్మా అంటూ బొనుపు కట్టిన తలను పట్టుకుని అరిచింది కావ్య. అమ్మా వింధ్య, ఈ ఒక్కసారికి నా కూతుర్ని క్షమించి వదిలేయమ్మా అంటూ వింధ్యకి 2 చేతులెత్తి మొక్కి ప్రాధేయపడ్డాడు పురుషోత్తం. ఏంట్రా వదిలేసేది, ముందు నీకు పడాలి అని పక్కనున్న కానిస్టేబుల్ చేతిలో లాఠీ ఇచ్చుకొని పురుషోత్తంని ఇష్టమొచ్చినట్టు కొట్టింది వింధ్య. ఆమె వెనుక తన భర్త ఉన్నాడన్న ధైర్యంతో అది పోలీస్ స్టేషన్ అని కూడా చూడకుండా తన వీరంగం మొత్తం చూపించింది వింధ్య. అప్పటి వరకు వంశీ కూడా అడ్డుకోలేదామెని. వింధ్య, ఇంక చాలు అంటూ చెమటలు పట్టిన ఆమె ముఖాన్ని తొడుస్తూ దగ్గరికి తీసుకున్నాడు వంశీ. వదులు వంశీ, నాకు కోపం ఇంకా తీరలేదు. ఇవాళ వాడు చావాల్సిందే. వాళ్ళిద్దరూ జీవితాంతం బయటకు రాకుండా నేను చేస్తాను కదా అని హామీ ఇచ్చి కావ్య పురుషోత్తంపై స్ట్రాంగ్ కేస్ నమోదు చేసి ఇద్దరినీ జైల్లో పడేయించి వింధ్యను తీసుకుని ఇంటికొచ్చాడు వంశీ. వంశీ వచ్చేసరికి ఒంటిపై పడ్డ లాఠీ దెబ్బలకి నొప్పితో మూలుగుతున్నాడు గోపి. అతన్నలా చూడలేక కన్నీళ్లు పెట్టుకుంది సరిత. ఆమె కన్నీళ్లు చూసి మరింత సిగ్గుగా అనిపించింది గోపీకి. ఇంత జరిగినా తన కోసం ఇంకా ఏడుస్తుందని గిల్టీ ఫీలింగ్ అతనిలో. వారం రోజులపాటు అందరూ వంశీ వింధ్యలతోనే వాళ్ల ఇంట్లోనే ఉన్నారు. వంశీ వింధ్యలకి తన మొహం చూపించలేక గదిలో నుండి బయటకి కూడా రాలేకపోయాడు గోపి. తన అన్నయ్యను అలా చూడలేని వంశీ బెస్ట్ సైకియాట్రిస్ట్ని తీసుకొచ్చి సరిత గోపిలకి కౌన్సిలింగ్ ఇప్పించాడు. అప్పటి నుండి
అతనిలో మనోవేదన మరింత పెరిగిపోయింది. తప్పు చేశాననే భావన తలచివేస్తుంటే సిగ్గుతో బిక్కచచ్చిపోతున్నాడు గోపి. ఒక్కసారా రెండుసార్లా 18 నెలల వ్యవధిలో ఎన్నోసార్లు వింధ్యను వంశీని అవమానించాడు. కక్షగట్టి తల్లితో తిట్టించాడు. ఇంటి నుండి బయటికి పంపించాడు. ఇక తన భార్య విషయానికొస్తే ఆమె తన పట్ల ఎంత నిజాయితీగా ఉందో అతను ఆమె పట్ల అంత అవినీతిగా ప్రవర్తించాడు. అయినా సరిత కూడా భర్తను వదులుకోలేదు. మార్చుకోవాలనే వేచి చూసింది. ఇవన్నీ చూసి తట్టుకోలేకపోతున్నాడు గోపి. గోపిలో మార్పు అందరికీ తెలుస్తుంది. కాని అతను వ్యక్తపరుస్తాడేమో అని ఎవరూ అతన్ని కదపలేదు. వంశీ, ఇక్కడుంటే మీ అన్నయ్య త్వరగా కోలుకునేలా లేరు. మేము ఇంటికెళ్తాం. మీ ఇష్టం వదినా. అన్నయ్య కోలుకున్నాక నేనొచ్చి మాట్లాడతాను. అప్పటి వరకు అమ్మా నాన్న కూడా మీతోనే ఉంటారు అని చెప్పి వాళ్లని పంపించాడు వంశీ. ఇంటికి వచ్చాక కూడా గోపి ఎవ్వరితో మాట్లాడలేదు. కనీసం సరిత మొహాన్ని కూడా చూడలేకపోతున్నాడు. ఆమె స్వయంగా సేవ చేస్తూ తన చేత్తోనే తినిపిస్తున్నా సరే తలను నేలకి పెట్టేసుకునేవాడు తప్ప ఆమెను నేరుగా చూసేవాడే కాదు. మరో 4 రోజులు గడిచేసరికి సరిత, గోపి ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళక ఆమె స్నేహితురాలైన హరిణి ఇంటికొచ్చింది. గోపిని అలా చూసి ఆశ్చర్యపోయిందామె. సరు, గోపికేమైంది? చిన్న యాక్సిడెంట్ అని కవర్ చేసిందే సరిత. ఓ, నీకు మెయిలొచ్చిందా? గోపిని నిన్ను జాబ్లో నుండి తీసేశారంట బాస్. మీ ప్లేస్లో కొత్త స్టాఫ్ వచ్చారు అని ఆఫీస్లో జరిగిన మ్యాటర్ చెప్పింది హరిణి. ఓ అవునా? ఏమోనే, గోపికిలా ఉండటం వల్ల నేను మెయిల్స్ ఏవి చెక్ చేసుకోలేదు అంటూ బాధగా చెప్పింది సరిత. బహుశా గోపిపై పోలీస్ కేస్ ఇష్యూ అయిందని తన బాస్కి చేరి తమను జాబ్లో నుండి తీసేసుండొచ్చని అనుకుంది సరిత. ఎందుకు తీసేశారు? మన బాస్ని అడగవా? గోపి క్యూర్ అయ్యాక ఒకసారి అడిగి చూస్తాను. ఇప్పుడైతే ఆఫీస్కి రాలేను. ఆ మాటలు గోపికి కూడా వినిపించాయి. తన కోసం ఆమె ఆఫీస్ని కూడా లెక్క చేయకపోవడం అతన్ని మరింత అబ్బురపరిచింది సరిత బిహేవియర్. సరేలే, నీ ఇష్టం. ఈ విషయం చెబుతామని వచ్చాను అని హరిణి వెళ్ళిపోయింది. హరిణి వెళ్ళగాని గోపి దగ్గరికి వెళ్లిన సరితకి గోపి బిగుసుకుపోవడం చూసి అతని భుజాన్ని పట్టుకుని కదిపింది సరిత. గోపి, ఏమైంది? ఎందుకలా అయిపోయావు? ఆర్ యూ ఓకే? సరు, మన మనీ అంతా వేస్ట్ అయిపోయింది అంటూ బాధగా చెప్పాడు గోపి. అదేంటి? మన దగ్గర సేవింగ్స్ ఉన్నాయి కదా, వేస్ట్ అవడమేంటి? మన దగ్గరుంటే అవి పెరగవని నేనే బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాను. ఈరోజు ఆ కంపెనీ దివాళా తీసింది అంటూ చెతికిలపడిపోయాడు గోపి. చేతిలో జాబ్ లేదు. ఉన్న సేవింగ్స్ ఊడిపోయాయి. ఇక నుండి తిండికి గతి ఎలానో సరితకి అర్థం కాక కుప్పకూలిపోయింది. సరు అంటూ భయంగా ఆమెను పట్టుకున్నాడు గోపి. చూసారా, మనం వింధ్య వంశీలకు చేసిన దానికి తగిన ఫలితం దక్కింది. మన దగ్గర డబ్బుండేసరికి వాళ్లని అవమానించి కష్టాల పాలు చేశాం. ఈరోజు విధి మనతో ఆడుకుంది. ఒక పక్క మీరు కావ్యను నమ్మి డబ్బంతా దానికి తగలబెట్టారు. బిజినెస్లో ఇన్వెస్ట్ చేసింది లాస్ వచ్చింది. పోలీస్ కేసు వల్ల మన జాబ్స్ పోయాయి. ఇప్పుడు మనం ఎలా బ్రతకాలి గోపి? మేముండగా మీకు అలాంటి ప్రశ్నార్థక జీవితం రాణిస్తామా వదినా? అని నవ్వుతూ అన్నాడు అప్పుడే వచ్చిన వంశీ. వంశీని చూడగాని సరిత, గోపి తలదించుకున్నారు. ఎందుకు వదినా ప్రతిదానికి తలదించుకుంటారు? పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంట. మీరు లోపల పడుతున్న బాధకి మీరన్న మాటలకి అక్కడితో చెల్లుకు చెల్లైపోయింది. ఇక నుండి ఫ్రీగా ఉండండి. మీకు ఆ కంపెనీలో జాబ్స్ పోతే పోనివ్వండి. మన కంపెనీలో వేకెన్సీ ఉంది. మీ రెజ్యూమ్ బట్టి మీకు ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి. డోంట్ వరీ. అవునక్క, నువ్వస్సలు బాధపడకు. బావగారు కూడా ఇప్పుడు మారిపోయారు. ఆ మార్పు ఆయన కళ్లల్లో తెలుస్తుంది. ఇక నుండి అందరం కలిసే ఉంటాం కదా. బావగారు మారకపోతే ఓ పని పట్టేద్దాం ఇద్దరం కలిసి అని సంతోషంగా సరితను హత్తుకుంది వింధ్య. నాకు సొంత చెల్లున్నా ఇంత సహాయం చేసేది కాదేమో వింధ్య. నువ్వు నా అదృష్టం. తోటికోడలుగా వచ్చిన నా చెల్లివి అని వింధ్య నుదుటి మీద ముద్దు పెట్టింది సరిత. ఒకసారిలా రండి అంటూ వింధ్యను, వంశీని పక్కపక్కన నిలబెట్టి వాళ్ళిద్దరి చేతులు పట్టుకున్నాడు గోపి. భాగ్యలక్ష్మి, సుదర్శన్, సరిత గోపిని, వింధ్య, వంశీలను మార్చి మార్చి చూశారు.
మీరు నాకంటే చిన్నవాళ్ళైపోయారు. చిన్నవాళ్లు కాళ్ళు పట్టుకుంటే ఆయో క్షీణమంటారు. లేదంటే మీ కాళ్ళు పట్టుకునేవాడిని. ఈ చేతులే కాళ్ళనుకోండి ఇద్దరు. అన్నయ్య, కోపంలో 2 మాటలనుకున్నంత మాత్రాన మనం అన్నదమ్ములం కాకుండా పోతామా? మనిద్దరం ఎప్పటికీ ఒకటే అంటూ గోపీని మనసారా గట్టిగా కౌగిలించుకున్నాడు వంశీ. అవును బావగారు, నాకు తోబుట్టు లేని లోటును జయన్నయ్య తీరిస్తే తండ్రి తర్వాత తండ్రిగా మీరు నాకు భరోసా ఇవ్వాలి ఇక నుండి అని గోపీకి బెట్టుగా ఆర్డర్ వేసింది వింధ్య. అతను తప్పకుండా ఉంటాను అని మనసారా నవ్వాడు. కొడుకులిద్దర్నీ చెరోవైపు నుంచి చుట్టుముట్టారు భాగ్యలక్ష్మి, సుదర్శన్. వాళ్ల నలుగురిని ఆనంద బాష్పాలతో చూస్తూ ఉండిపోయారు సరిత, వింధ్య. ఇద్దరికి ఇద్దరు మా ఇంటి మహాలక్ష్ములు అంటూ కోడళ్ళిద్దరినీ దగ్గరికి తీసుకుని మురిసిపోయింది భాగ్యలక్ష్మి. అవును, మా ఇంటి అదృష్టలక్ష్మిలు అని ఇద్దరి తలనిమిరాడు సుదర్శన్. మా ఇంటి మహాలక్ష్మని మీరు సరితక్కకిచ్చేశారా బిరుదు? నాకు కొత్త బిరుదు పెట్టండి అత్తయ్యా. మా ఇంటికి గయ్యాలి కోడలని పెడతానే అని వింధ్యను ఆట పట్టించింది భాగ్యలక్ష్మి. అత్తయ్య, ఈసారి అదే నిజం చేస్తాను, చూసుకోండి అంటూ సరదాగా బెదిరిస్తూ ఆవిడ మెడని చుట్టేసింది వింధ్య. చేయవే, ఇప్పుడు గయ్యాళితనం చూపించడానికి ఇంకెవరున్నారు, నువ్వు తప్ప అంటూ వింధ్య బుగ్గలు పునికింది భాగ్యలక్ష్మి. హహ, అది సరే కాని నేనొకటి అడుగుతాను, చెప్తారా అని ఆశగా అడిగింది వింధ్య. ఉండవే, అంతకంటే ముందు నేనొక పని చెయ్యాలి అని శ్రీను, రజనీ అంటూ అభిమానంగా పిలిచింది భాగ్యలక్ష్మి. శ్రీనివాస్, రజనీలు ఆనంద బాష్పాలతో భాగ్యలక్ష్మి ఇంట్లో అడుగుపెట్టారు. ఇప్పుడు చెప్పు, ఏం కావాలో అంటూ ఏమీ ఎరగనట్టు అడిగింది భాగ్యలక్ష్మి. అప్పటికే వింధ్య అడిగే కోరిక ఏంటో ఆవిడికి తెలుసు. తీసుకొచ్చేశారుగా, ఇదే నా కోరిక. అమ్మా నాన్నల్ని మనతో పాటు మన ఇంట్లో చూడాలనుకున్నాను అంటూ కళ్లల్లో చేరిన చిరుతడితో భాగ్యలక్ష్మిని ప్రేమగా హత్తుకుంది వింధ్య. నాకర్థమైందిలే అంటూ వింధ్య తలనిమిరింది భాగ్యలక్ష్మి. ఏ నోటితో అయితే తన తల్లిదండ్రులను భాగ్యలక్ష్మి ఇంట్లో అడుగుపెట్టొద్దని చెప్పిందో, ఈరోజు అదే నోటితో ఇంట్లోకి రమ్మని పిలిచేలా పరిస్థితులన్నీ మార్చేసింది వింధ్య. పెళ్లైనప్పటినుండి పరిస్థితులన్నింటినీ తను సహనంగా తట్టుకుంటూ ఎంతైతే ఓర్పుగా ఉందో అంత ఫలితం ఈరోజు వింధ్య పొందిందని చెప్పాలి. చదువులు కొనసాగించకపోతేనేమి, ఆమెలో ఉన్న నేర్పును 10 మంది చూసి నేర్చుకునేలా తన వ్యాపారాన్ని వృద్ధి చేసి చూపించిందామె. ఈరోజు ఎంతోమంది గృహిణులకు ఆదర్శంగా నిలిచింది. భర్తకు భార్య, భార్యకు భర్త సహకారంగా తోడుగా ఉంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రోత్సహించుకోగలిగితే ఎలాంటి వ్యాపార అభివృద్ధిలో అయినా ఎదగొచ్చని వంశీ, వింధ్యలు నిరూపించారని చెప్పాలి. భర్త చేతిలో చిల్లి గవ్వలేని టైంలో అతని జీవితంలోకొచ్చిన వింధ్య వంశీకి చేదోడు వాదోడుగా నిలిచి ఈరోజు అతను కోట్లు సంపాదిస్తున్నా తన వంతు చేయూతనందిస్తూనే ఉన్న ఈ చిన్న కోడలి కథ మీ అందర్నీ మెప్పిస్తుందని ఆశిస్తూ ఇంతటితో సమాప్తం.